అలానే చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యిలో కొవ్వు పదార్థాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి, జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయి అనేది ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్నే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం ఆ రోజు శ్యామలరావు గారు ఇచ్చినటువంటి దాని ప్రకారం జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయి, జంతు కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యి ఉంది అని అనుమానాలను వ్యక్తం చేసింది ఎన్డీడీబీ. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తాజాగా కుప్పం పర్యటన వెళ్ళినటువంటి ఆయన క్యాడర్తో కూడా అదే చెప్తున్నారు. వెంకటేశ్వర స్వామితో ఎవరు గేమ్స్ ఆడరు, పైగా తన ఇంటి దేవుడిగా వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉంటాం, కాబట్టి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమే తాను చెప్పాను, కానీ ఇప్పుడు కొవ్వు లేదని చెప్పేసి ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో కొవ్వు ఉందని చెప్పి ఎన్డీడీబీ చెప్పింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. నెయ్యి కల్తీ విషయంలో డిఫరెంట్ వాదనల్ని అటు ప్రభుత్వం ఇటు విపక్షం చెప్తూ ఉంది. విపక్షం ఏం చెప్తుంది? సిబిఐ తనకి క్లీన్ చిట్ ఇచ్చేసింది అని చెప్పి చెప్తా ఉంది. అధికార పక్షం ఏం చెప్తుంది? సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో చుక్క పాలు లేకుండా లక్షల లీటర్లకు సంబంధించినటువంటి నెయ్యి సప్లై చేశారు. దాదాపు 250 కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ నెయ్యిని, ఫేక్ నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు. దాంతో కొన్ని కోట్ల లడ్లను తయారు చేశారు అని చెప్పి ప్రభుత్వం చెప్తోంది, సిబిఐ చెప్తోంది. సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో అదే విషయాన్ని పొందుపరిచారు. అయితే జంతు కొవ్వు ఉంది అని చెప్పేసి ఛార్జ్ షీట్లో ఎక్కడా పొందుపరచలా. ఈ విషయాన్ని తీసుకొని అసలు నెయ్యి కల్తీయే లేదు అని చెప్పి చెప్తున్నాం. అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ అనేటువంటి పదం ఎక్కడ వస్తుంది అనే యాంగిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. నిజమే, నెయ్యే లేదు. ఒక చుక్క పాలు లేకుండా నెయ్యిని తయారు చేసినటువంటి ఘనత 2019, 2024 మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వానికి దక్కుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఆ విషయాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లకుండా, ఆ విషయాన్ని ప్రజాక్షేత్రంలో బలంగా వెళ్తుందనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిబిఐ క్లీన్ చిట్ చేసింది, కొవ్వు లేదు, జంతు కొవ్వు లేదని చెప్పి తేల్చేసింది అని చెప్పి చెప్తున్నారు. జంతు కొవ్వు ఉంది నెయ్యిలో అని చెప్పి ఎన్డీడీబీ ఇచ్చింది రిపోర్ట్. ఆ రిపోర్ట్ నేను చూపిస్తాను. ఎవరు చెప్పింది? ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన కరెక్టా, లేదంటే ప్రతిపక్షం చెప్తున్నట్టు వాదన కరెక్టా అనేది మీరే నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే తిరుమల లడ్లను కల్తీ నెయ్యితో తయారు చేశారు, ఆ కల్తీ నెయ్యిలో జంతు కొవ్వు ఉంది అనేది ఇది చూడండి. ద ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపిల్స్ ఆల్సో సజెస్టెడ్ దట్ ద ఛాన్సెస్ for presence of tallow, lard and fish oil are very low. చాలా స్వల్పంగా జంతు కొవ్వు కలిపినట్టు ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఇది. 2 unusual peaks in GC chromatograms of ఇదిగో చూడండి, కలిపారని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. జంతు కొవ్వు కలిసిందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇది. ఛాన్సెస్ ఉన్నాయి, చాలా స్వల్పంగా జంతు కొవ్వు కలిపినట్టు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఫర్దర్ బేస్డ్ ఆన్ ది ఫ్యాటీ యాసిడ్ ప్రొఫైల్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ ది బీటా సిస్టోరియల్ అండ్ గీ శాంపిల్స్ ఫ్రమ్ టీటీడీ. సో టీటీడీ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది, ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్. క్లియర్గా ద షెడ్ అడల్టరేటెడ్ గీ సప్లైడ్ బై బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ అనేది ఒక్క చుక్క పాలు కూడా సేకరించకుండా నెయ్యిని సప్లై చేసింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. అది ఎలా సాధ్యం ఏంటి అనేది ఆల్రెడీ సిబిఐ తెలిసింది. సిబిఐ తెలిసి అనిల్ కుమార్ సింఘాల్ గారిని బాధ్యుని చేసింది, అలాగే బాలాజీ అన్నతను కూడా బాధ్యుని చేసింది. వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంది. ఇప్పుడు జిఐడికి అనిల్ కుమార్ సింఘాల్ గారిని రిపోర్ట్ చేయమని చెప్పింది, ఈఓ నుంచి తీసేసింది ఆయన్ని. సో కాబట్టి ఎందుకు అని అంటే ఆ రోజున నిబంధనలు మార్చేశాడు ఆయన. నిబంధనలు మార్చుతుంటే చూస్తూ ఉన్నాడు, అందుకని ఆయనకి శిక్ష. ద అడల్టరేటెడ్ గీ ఇన్ రిజెక్టెడ్ 4 ట్యాంకర్స్. సో ఈ 4 ట్యాంకర్ని రిజెక్ట్ చేశాం అని చెప్పారు. అంటే ఇప్పుడు లాజిక్ ఏంటంటే కల్తీ ఉన్నటువంటి నెయ్యిని రిజెక్ట్ చేశారు కదా, అంటే మిగతాదంతా కూడా కరెక్ట్ నెయ్యే కదా అని చెప్పి అంటారు. కాదు, క్వాలిటీ కంట్రోల్ సంబంధించి బాలాజీ అనేటువంటి అధికారి జిఎంని విచారిస్తే ఆల్రెడీ కల్తీ ఉన్నట్టు నెయ్యిని కల్తీ జరిగినప్పుడు తెలిసి కూడా రిపోర్ట్ చేయలేదు పైకి. ఆ కల్తీ నెయ్యిని సప్లై చేసి
దాదాపు 2019 నుంచి 2024 వరకు ఈ కల్తీ నెయ్యితోటి లడ్డూని తయారు చేసి భక్తులకి అందజేశారు. సో దాంట్లో జంతు కొవ్వు ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఎన్డీడీపీ రిపోర్ట్ చెప్తుంది. ఇక్కడ చూడండి, ఎన్డీఆర్ఐ కర్నల్ రిపోర్టెడ్ 2025 మే 16 ఇచ్చాడు. ఇక్కడ ఎన్డీఆర్ఐ ఇచ్చింది, ఎన్డీడీపీ కూడా ఇచ్చింది. ఇక్కడ చూడండి, ఎన్డీఆర్ఐ రిపోర్ట్. ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో కూడా ఉంది. ఇది ఎన్డీఆర్ఐ రిపోర్ట్. ఎన్డీడీపీ రిపోర్ట్లో కూడా ఉంది. ఇక్కడ చూడండి, జంతు కొవ్వు కలిసినటువంటి చాలా స్వల్పంగా ఉన్నట్టు బయటపడింది అని చెప్పి చాలా క్లియర్గా రిపోర్ట్ చెబుతుంది ఆ రిపోర్ట్. సో దాని గురించి ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు. ఏమంటారు, శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలో అనుభవిస్తారు. కల్తీ నెయ్యిపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడా. జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పాను. నానా యాగి చేసి సుప్రీంకి వెళ్ళారు. సుప్రీంకోర్టు సిట్ వేస్తే నేను క్షమాపణ చెప్పాలట. తిరుమలలో మహాపాపం చేసి కప్పిపుచ్చుకోవడానికి నాపైన తిరిగి దాడి. వెంకటేశ్వరుడు మా ఇంటి దైవం. నేనెప్పుడు సామాన్య భక్తుడిని. ఏనాడు మహాద్వారం గుండా వెళ్ళలేదు. కుప్పంలో మీడియాతో చంద్రబాబు నాయుడు. సో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుని ఈ జన్మలో అనుభవిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 3 రోజుల పర్యటన ముగించుకున్న ఆయన చివరి రోజు ఆదివారం కుప్పంలో మీడియాతో మాట్లాడారు. తిరుమల పవిత్రతను కాపాడి ప్రక్షాళన చేసేందుకు శ్యామలరావును ఈవోకు పంపాం. అప్పుడే ఆయన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ నివేదిక అడిగారు. కల్తీ నెయ్యిపై దాని నివేదిక వచ్చాకే మాట్లాడాను. జంతువులు ఉన్నాయని కల్తీ చేశారని అప్పుడే చెప్పాను. నేను మాట్లాడాక నానా యాగి చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్ళారు. కల్తీ నెయ్యి ఘటనలో దర్యాప్తు కోసం వైసీపీ నేతల ప్రవర్తనను ఇదొక ఉదాహరణ. వాళ్ళని ఏమనాలి? సిట్ వేస్తే నేను క్షమాపణలు చెప్పాలంటున్నారు. వాళ్ళని ఏమనాలి? వైసీపీ నేతల ప్రవర్తనను ఇదొక ఉదాహరణ. తిరుమలలో అపచారం మహాపాపం చేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాపైన తిరిగి దాడి చేస్తున్నారు. వాళ్ళ చర్యలు స్వామిని బజార్కిచ్చేలా ఉన్నాయి. శ్రీవారు మా ఇంటి దైవం. నేను నమ్మి ఆరాధించే దైవం. ఆ స్వామి దగ్గర నేను సామాన్య భక్తుడిని. మహాద్వారం గుండా వెళ్ళి శ్రీవారిని ఎప్పుడు దర్శించుకోలేదు. ఆయనతో పెట్టుకుంటే ఈ జన్మలో అనుభవిస్తారు అని చెప్పి చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్పారు. టెక్నాలజీ సమర్థవంతంగా వాడాలి. సో టీడీపీ శ్రేణులకు తనకు దూరం జరగాలంటే టెక్నాలజీ సమర్థవంతంగా వినియోగించాలని చంద్రబాబు సూచించారు. సో ఇక్కడ కనీసం ఐటీడీపీ యాప్ను కూడా చాలా మంది డౌన్లోడ్ చేసుకోవడం లేదు. అదేమంటే సాగులు చెప్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ చేస్తే అదెంతమంది ఉపయోగించుకుంటున్నారో చేతులు ఎత్తాలని అడిగారు. స్పందన చూసిన తర్వాత చాలా తక్కువ మంది టెక్నాలజీ వినియోగించుకుంటారని ఆయన ఆక్షేపించారు. టెక్నాలజీని మీరే సరిగా వినియోగించుకోలేకపోతే ఇక పార్టీ శ్రేణులకు ఏం చెప్తారని వేదికపై కూర్చున్న నాయకులను నిలదీశారు. టెక్నాలజీ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి 19-20 సార్లు శిక్షణ ఇస్తే ఎంతమంది వచ్చారని ప్రశ్నించారు. ఫోన్ను సమర్థవంతంగా వినియోగిస్తే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదన్నారు. 2028 నాటికి నా రాజకీయ జీవితం 50 ఏళ్లకు చేరుకుంటుంది. అభివృద్ధికి పునాదులు వేసేది టీడీపీని. ప్రజల భవిష్యత్తు కోసం, సంక్షేమం కోసం నా ఆలోచనలు అనే భావోద్వేగంతో ప్రకటించారు. సో ఆయన పార్టీ గురించి మాట్లాడారు. అలాగే అక్కడ నెయ్యి గురించి కూడా మాట్లాడారు. ఈ నెయ్యి గురించి, నెయ్యిలో ఉన్నటువంటి ఈ జంతు కొవ్వుల గురించి మాట్లాడారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఆ రిపోర్టు అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పిన దాన్ని వ్యతిరేకించారు. కానీ అది నిజము అని చెప్పి చంద్రబాబు గారు ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఆ రిపోర్ట్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. సో కాబట్టి నెయ్యి కల్తీలో జంతు కొవ్వు ఉందా లేదా అనే దాని తర్వాత విచారణ చేసి లేదని చెప్పి సిబిఐ చెప్పిందని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పేసి వైసీపీ చెప్తుంది. దీంట్లో నిజాలు ఏంటి అనే దాన్ని మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.